మాట్లాడతారు మీరు ఎదురుపోతే మెయిన్ మాట్లాడే వాళ్ళకి ఇద్దరు ఉండండి. అది చనిపోయినా సరే మాకు మధ్యకాలంలో చాలా సూసైడ్ చేస్తారు. ఈ బర్డన్స్ వల్ల యాక్సిడెంట్స్ వల్ల కానీ డాగ్ బైట్స్ అన్ని సర్వీస్ వాటికి ప్రైమరీ మాకల్లో ఎక్స్ప్రెషన్ కూడా మంత్రి గారికి చెప్తాం, ఆయనకి వెసులుబాటు ఎంతవరకు ఉందో చూసి చేస్తారు. అది గవర్నమెంట్ జీవో ఇవ్వాలన్నారు, దానికి సంబంధించిన దానికి సంబంధించిన పైసలే జీవో ఇచ్చారు. జాబ్ ఏం బాధ నమస్తే ముందుకు రాకండి. మీరు మాట్లాడే కొండ మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది డ్యూటీ పోతున్నారు? బాధలు చెప్పుకోవడానికి నేను లేదు, ప్రజల బాధల గురించి ఆలోచిస్తున్నాను. మీ బాధలు వినడానికి లేదు, ప్రజల బాధల గురించి. మిమ్మల్ని డ్యూటీ ఉద్యోగాలు ఇచ్చింది, జీతాలు ఇచ్చేది 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాలని మీరు పోయి గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీరు ఎవరు గ్రామాల్లో ఉండడం మీకు ముందే చాలా క్లియర్గా చెప్పి ఉద్యోగాలు ఇచ్చారు, అగ్రిమెంట్ సంతకం చేశారు. మేమందరం గ్రామాల్లో వెళ్ళి అందుబాటులో ఉంటామని 14 పరీక్షలు చేయాలి, 105 మందులు పెట్టుకొని చేయాల్సిన పనులు చేయాలి. ఒక్కరు కూడా మీరు డ్యూటీలు సరిగిపోవట్లేదు, తప్పు. మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఇది ఉంది కదా, మీ ఇష్టారాజ్యంగా స్ట్రైకులు చేస్తామంటే మాత్రం మీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమీ కాదు, 500 కోట్లు మిగులుతుంది, ఏ నిమిషంతో పని చేస్తాం, ఉద్యోగాలు వేస్తాం చెప్తున్నాను. కాబట్టి మీరు లేదు, మీ బాధలు మేము అన్నీ తెలుసు, చాలా మీకన్నా చాలా ఎక్కువ తెలుస్తున్నాను. మీ బాధలు నేను చాలా ముందు సానుకూలంగా స్పందించాను, మీ గురించి ఆలోచిస్తున్నాం. కానీ మీరు ఈ రకంగా మొండిగా ఉంది కదా, బ్లాక్మెయిల్ చేద్దాం ప్రభుత్వాన్ని అంటే మాత్రం ఇబ్బందులు పడతాయి. మీ బాధలు అంటే మాకు తెలుసు, బాధలు చెప్పేది స్ట్రైక్ పోకుండా మీరు వచ్చి మాకు బాధలు చెప్తాం. మీ డిమాండ్ చాలా వరకు నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత జీతాలు ఇవ్వట్లేదు. మీరు ఉద్యోగాలు చేయటం మీ అసలు ఏం చేయడం, ఎక్కడ ఊళ్ళో ఉంటున్నావా? మీరందరికీ తీస్తాను నేను, ఎవరు కూడా 3-4 గంటలు ఎక్కువ ఉద్యోగాలు చేయట్లేదు. మీ బాధలు వినడానికి మీరు 24 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండడానికి మీరు సంతకం పెట్టారా లేదా? అసలు మీరు డ్యూటీ చేస్తున్నారా? ఎన్ని గంటలు చేస్తున్నారు? ఎన్ని గంటలు చేస్తున్నారు చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎన్ని గంటలు చేస్తున్నారు? 7 గంటలు పెట్టడానికి మీరు అగ్రిమెంట్ ఏం సంతకం పెట్టారు? ఉంటారని పెట్టారా లేదా? మీరు చేయాల్సిన బేసిక్ పనులు చేయకుండా రెంటల్వెన్స్ ఇస్తే మా అకౌంట్లోకి ఏమైనా అడుగుని డబ్బులు తీసుకుంటారు. సార్ ఖర్చులు కూడా సార్ ఫ్యామిలీస్ అన్నా ఎవరు ఇదో మీరు వినండి, మీరు వినకుండా మాట్లాడుతుంటే మాత్రం ఇబ్బంది. మీరు మీ క్వాలిఫికేషన్కి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12,000 జీతాలు ఇస్తున్నారు. 12,000 జీతాలు ఉండు మాట్లాడతాం.
ఇట్లా మీ ఇట్లాంటి కారణంగానే మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. హక్కుల గురించి మాట్లాడే ముందు మన బాధ్యతలు తెలుసుకోవాలి. 12,000 నుంచి 15,000 ఇచ్చి 20 గంటలు పని చేస్తారు, 15 గంటలు 16 గంటలు పని చేయిస్తారు. మీరు గ్రామాల్లో పేదలకు అందుబాటులో ఉండాలని మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు జీతాలు 25,000 ఇచ్చి 15,000 ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి మీరు నేను యూనియన్లు కడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని కొంతమంది మాటలు వినేసి తప్పుదారిన పడితే నష్టపోతారు. కాంట్రాక్ట్ మీకు మేము ప్రభుత్వం ప్రెరాగేటివ్ అని మిమ్మల్ని కంటిన్యూ చేయొచ్చు, ఆపచ్చు. మిమ్మల్ని ఆపడం వల్ల నేను చెప్తున్నాను కదా, ఆపడం వల్ల వచ్చే నష్టం 500 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి. ప్రజలకు వేరే మార్గంలో మేము సేవ చేసుకుంటాం. ప్రజల డబ్బు జవాబుదారీతనం ఉంది మాకు. మీరు సరిగ్గా చేయండి, మీ సమస్యలు చెప్పండి. కానీ ఇట్లాంటి వాళ్ళ కారణంగా అనవసరంగా మాటలు విని ఇఫ్ గెట్ క్యారీడ్ అవే దెన్ యూ విల్ బి అల్టిమేట్లీ లూజర్స్. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది, అందుకనే మీ సమస్యలు ఇస్తున్నాం. ఇంతకుముందు మీకు గొంతు పెగల్లా, సంవత్సరం ముందు ఈ మాట మాట్లాడడానికి ఎవరికి ధైర్యం కూడా లేదు. ఇవాళ మేము చాలా కన్సిడరేటివ్గా ఉంటున్నాం కాబట్టి యూ ఆర్ ట్రైంగ్ టు టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఇట్ ఈస్ నాట్ గుడ్. చేస్తున్నాం, అయిపోయిందమ్మా. మీకు తెలియదా? ఆల్రెడీ వచ్చింది, ఆఫీసర్లు కూర్చోబెట్టాము, మాట్లాడారు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. మీకు అది కూడా ఐడియా మీటింగ్ జరిగాయి. అవన్నీ అయిన తర్వాతే ఆలోచిస్తున్నాం. కానీ మీరు ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు మొండిగా ఈ రకంగా చేస్తాము, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాం, పేదలకు ఇబ్బంది కలిగిస్తాం, గ్రామాల్లో అంటే మాత్రం ఇబ్బంది పడుతుంది. చాలా స్పష్టంగా